ఈ పుష్పగాన్ని పట్టుకోనీకే ఎంతమంది పోలీసులు వచ్చినా కూడా ఎవరు పట్టుకోలేరా? అర్థమవుతుందా? ఓరే అందరూ కట్టగలిపోతుండారే, ఎవరు పట్టుకోలేరా రే. ఈ పుష్పగడ్డి లాంటివి ఎన్నో స్టేషన్ ఉండారా రే. ఇప్పటికే నేను చాలా మంది పోలీసుల దగ్గర నుంచి తప్పించుకున్నారా. ఏంట్రా ఇంకా నా వెనక పడుతుండారా? నేను దొరుకుతా అనుకున్నారా? దొరకనీకి నేను అలాటప్ప అనుకున్నారా ఏంది? పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటున్నారు వీళ్ళు, ఫైర్ అని తెలదు అనుకుంటా. ఒరే షేకావతో, నువ్వు ఎంతమందిని పంపించినా కూడా నేను దొరుకుతా అనుకున్నావా ఏందే? దొరకనీకి నేను ఫ్లేవర్ కాదురా రే నీలాగా, నేను ఫైర్. ఏందిరా ఇంకా వస్తుండరా? వీళ్ళకి ఇట్టా కాదు, మన స్టైల్లో చూపించాలా. వీళ్ళు ఏడ దాచితే బాగుంటుంది, ఏడ దాద్దాం, ఈడ బాగుంటుంది, ఈడ వెంటనే తోసిపడేద్దాం, అది లెక్క. సరిపోయిండదా? ఇక్కడ చూడనీకి కొంచెం సేఫ్గా ఉండదు. వీరికి చూడనీకి కళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అందుకే మనం తప్పించుకున్నాం. ఈడ చూడనీకి మన లారీ కూడా మూల కర్రలో కలిసిపోయి ఉండదు. ఏంటిదే నేను పైకి వెళ్ళనీకి కూడా అవ్వట్లేదు. ఈడ వాడు ఉంటాడు, ఆడి పేరు ధను. ఆడికి వెళ్ళి ఓ పాలు చెప్పినా అంటే ఆడే వెళ్ళి సరుకు అప్పు చెప్తాడు. ఈ సరుకు చాలా డిమాండ్ అయిన సరుకు. ఈ సరుకు ఇప్పుడు ఎలా అయినా సరే ఓరే వీళ్ళు ఏడా ఉండరా పోలీసులు? ఏడకి వెళ్తున్నారా రే? ఇంకా ఏడేం చేస్తున్నారా? మీరు ఎంత ఎతికినా కూడా ఈ పుష్ప దొరకడు, ఈ పుష్ప బండి దొరకదు. ఈరా ఇంకా ఏడే ఉండారా? సరే ఈ లోనకు పోయి మనం ఒకసారి ఆ ధనుగాడితో మాట్లాడదాము. ఆడితో మాట్లాడినాం అనుకో, ఆడు ఖచ్చితంగా మనకు సాయం చేస్తాడు. ఈ మధ్య ఈ పోలీస్ గాల్లో నన్ను ఏడకు పోయినా వదలట్లే, ఏడకు పోయినా నన్ను పట్టుకొని చూస్తాను రీలో. అందుకే మనం ఎట్టాగైనా సరే ఈ ధనుగడికి చెప్పినామంటే ఈడే చూసుకుంటాడు. ఇన్ని వేల కోట్ల సరుకు వచ్చేసి నేను మంచిగా అప్పచెప్పకపోతే మళ్ళీ పుష్పగాడి పేరు పాడైపోదు. అందుకే మనం తొందరగా దీన్ని ఎట్టాగైనా అప్పచెప్పాలి. ఓ పాల ఊరి నాయనో, ఏంది వీళ్ళింట్లో పోలీసులు ఏం చేస్తూ ఉండారో? ఊరిని నేను ఈడకొచ్చున్నా అనుకున్నారా? ఓరే పుష్ప అంటే ఫ్లవర్ కాదురా రే. మీరు ఎంత ఎతికినా కూడా నేను దొరుకుతా అనుకున్నారా? బొట్టిగా తేలరు అనుకుంటా. పుష్ప ఉంటే సరుకు ఉండదు, సరుకు ఉంటే పుష్ప ఉండడు. వీళ్ళు పట్టుకోనికి అంత ధైర్యం ఉండదు ఆ పుష్పనే. ఏరా వెనక్కి కూడా తిరిగి చూడట్లేదు, మీరేం పోలీసులరా? ఎవరు ఓరి ఈ గాల్లో ఈడేం చేస్తున్నాడు? ఈడుకోళ్ళ కళ్ళు కనబడదులే. బాగానే మనం మన సరుకుని బాగానే దాచినాము. ఇప్పుడు తొందరగా ఈ ధనుగాడితో మనం పోయి మాట్లాడే సరుకుని మనం తొందరగా అప్పచెప్పియాలి. ఏందిలో ఈ పొట్టి బుడంకాయ గాడు ఈడే ఉండడా? ఈడతో మనకు పని లేదు, ఈడితో అద్దమ్మే. ఒరే పొట్టి బుడంకాయ ఏం చేస్తా ఉండవరా రే? ఓసారి లేవరా, కొంగ చెప్పని చేస్తా ఉండవా? ఏందిరా ఎప్పుడు చూసినా స్కూల్కి ఇట్లా పోవో? ఏడినా నీ పనా? మీ అన్నయ్య ఏడున్నాడు? ఓయ్ పుష్ప అన్న, ఏంటి ఇలా వచ్చా మా ఇంటికి? అరే పుష్ప అన్న, నేను చూసినా చాలా హ్యాపీగా ఉంది. అదిగో వెనక్కి ఉన్నాడు మా ధను అన్న. పుష్ప 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 పుష్ప. సరే ఒకసారి వెళ్ళి చూడు. సరే కానీ నువ్వు పాటలకి ఇట్లా పాడమాకరా రే, నాకున్న మూడు కూడా పోతుంది. ఓరే ఏం చేస్తా ఉండవు ధనుగా? ఓసారి లేవరా రే. ఓ రబ్బే మనం బయటికి పోయి ఉండదురా. ఇప్పుడు నా సరుకు వచ్చేసి అర్జెంటుగా నేనైతే చేర్చాల్సి ఉంది. ఆడకంటే ఎయిర్పోర్ట్లో వచ్చేసి మనకైతే దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చి ఉండదు. ఇప్పుడు నేను ఒక లారీ సరుకే పట్టుకెళ్తున్నాను. ఆ సరుకు నార్మల్ సరుకు కాదు, ఏ గ్రేడ్ సరుకు. అది చాలా 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 కష్టంగా నేనైతే పట్టుకొచ్చినాను. పోలీసులు ఏడకి వెళ్ళిన నన్ను వదులుతారు కాదు, ఏడకి పోయినా కూడా నా వెనక్కి పడుతూ ఉండారు. సరేగానే ఇప్పుడు నేను చెప్పేది ఒకటి విను. ఇది గనక ఈ సరుకు గనక నువ్వు చేసినావనుకో, నీకైతే మాత్రం ఒక మంచి కారు ఇస్తా ఉండరా. ఆ కారు వచ్చేసి రోల్స్ రాయిస్ అనుకో, అది వచ్చేసి 7 కోట్లు ఉంటుంది. ఈ సరుకు ఏ గ్రేడ్ సరుకు, 50 కోట్ల సరుకు. ఇది గనక దొరికిందంటే మన పని అయిపోయినట్టే. నువ్వు చేస్తావు అనుకున్నా, ఎందుకంటే నా పైన పోలీసుల నిఘా చాలా ఘోరంగా ఉంది రబ్బే. నేనైతే మాత్రం పోలీసులను తప్పించుకోనికి చాలా టైం పడుతుండదే. నువ్వు ఖచ్చితంగా చేస్తావనే నేను నీ దగ్గరకు వచ్చుండాను. నా వెనక్కి రా ఓసారి. ఊరి నాయనో పుష్ప, అరే అది కాదు పుష్ప, కానీ ఇది నువ్వే తీసుకెళ్ళకపోతే, అరే ఆగు, నువ్వే తీసుకెళ్ళకపోతే ఇంకా నేను ఎలా తీసుకెళ్తాను? వామ్మో అంత రిస్క్ ఉంది కాబట్టి నాకు రోల్స్ రాయిస్ ఇస్తా అంటున్నావు. వామ్మో పుష్ప, ఇదంతా నేను చేయలేనేమో అనిపిస్తుంది. ప్లీజ్ 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 నాకు ఇదంతా వద్దు. ప్లీజ్ నేను నా పని చేసుకుంటా, నాకు చాలా పనులు ఉన్నాయి. సిటీలోనే ఎవరి దగ్గర రోల్స్ రాయిస్ కార్ ఉండదా? అలాంటిది నేను నీకు రోల్స్ రాయిస్ కార్ ఇప్పిస్తా అన్నా కూడా ఎందుకురా ఇంకా? రే ఓసారి రారా. ఎవరికి పోలీసులకు కూడా నేను ఇక్కడ సరుకు దాచానని తెలదు. ఏదే
సరుకేడా ఉండాలి కదా. అరే పుష్ప, నువ్వు జీనియస్, నువ్వేదన్నా చేయగలవు. కానీ ఇప్పుడు నేను నీలా చేయాలంటే కష్టం కదా. నీ వల్లే కాంది, ఇప్పుడు నేను ఎలా చేస్తాను? ప్లీజ్, ఇది మళ్ళీ రిస్క్లా అనిపిస్తుంది పుష్ప. అరే పుష్ప, ఒకసారి ఇటు చూడు. ఇటు కాదు, ముందుకు చూడు. ఏంద్ర నీ పంచాయితే? తెస్తావా లేదా ఒకటి చెప్పు. తెస్తావంటే వెళ్తే ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిరగమంటావేంటే? ఏముందిరా వెనక్కి? అరే ఏమైంది? ఓరే నా సరుకు. పుష్పరాజ్, బాగానే తప్పించుకున్నావు కదా. ఎక్కడికి తప్పించుకుంటావు? నిన్ను వెంట పెడుతుంది నార్మల్ పోలీస్ కాదు, స్వాట్ ఫోర్స్. గుర్తు పెట్టుకో. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్ను పట్టుకుంటాం. నీ సరుకును కూడా ఎక్కడికి పోకుండా ఆక్షన్లో వేసేస్తాం. రే చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి స్మగ్లింగ్ గనక చేసావని తెలియాలి, చంపేస్తా. ఇప్పుడు నేను వదిలేస్తాను, హ్యాపీ పడకు. రా, నిన్ను ఎక్కడికి తీసుకువెళ్లాలో నాకు తెలుసు. నీ సరుకు ఎక్కడుంచాలో కూడా నాకు తెలుసు. కదిలి తప్పించుకోవడానికి ప్రయత్నించావంటే మాత్రం చంపేస్తా. కమాన్, వచ్చి నువ్వు మంచిగా మర్యాదగా బాగా కూర్చో కార్లో. నీకు స్పెషల్ ట్రీట్మెంట్ చేపిస్తాను. కమాన్ కమాన్ కూర్చో నాన్న, ఎందుకంటే మనం వెళ్ళి చాలా పనులు చేయాలి. రా. సరే కానీ ఇంకా ఈ పనులు మానుతావా మానవా? అది కోసు కానీ షారో, మీకు ఎంత కావాలో చెప్పండి, అంత ఇచ్చేస్తాను. మీకు 1,00,000 కావాలా? 2 లక్షలు కావాలా? 10 లక్షలు కావాలా? ఎంత అడిగితే చెప్పండి సారు, అంత ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? నన్ను ఇడిచిపెట్టియండి, ఎందుకంటే నాకు చాలా పెద్ద పని ఉంది. అర్థమవుతుందా? చాలా పెద్ద డీల్ అది. రేయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? పోలీసులతోనే బేరాలు కుదురుస్తావా? రేయ్, పైగా మేము పోలీసులు అనుకుంటున్నావా? మేము స్వాట్ ఫోర్స్. మేము ఎంత సిన్సియర్గా ఉంటామో అంతగానే తోలు తీస్తాం. మాకు లంచం గురించి మాట్లాడతావా? నువ్వు ఎంత చెప్పినా అటెంప్ట్ అవడానికి మేము పోలీసులం కాదు, స్వాట్ ఫోర్స్. అర్థమవుతుందా? మళ్ళీ గుర్తుపెట్టుకో. ఈసారి నుంచి మాతో ఇలా మాట్లాడినట్లయితే మాత్రం అస్సలు బెయిల్ రాకుండా చూసుకుంటాను. అంటావు కదా తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే అని. ఇప్పుడు తగ్గే ఉన్నావు కదా, ఎక్కడికి తప్పించుకుంటావు? ఈసారి నేను తప్పించుకోవడం కాదు కదా, షికావర్ సార్కి అప్పచెప్పి జైల్లోనే లైఫ్ టైం మొత్తం ఉండేలా చేస్తాం. మీకు వాడికి ఏం సంబంధం చెప్పండి. వాడితో మీరేం చేస్తున్నారు చెప్పండ్రా. సార్, మాకు పుష్పకి ఎటువంటి సంబంధం లేదు. తను మా ఇంటికి వచ్చాడంతే. దానికి మమ్మల్ని సార్ ప్లీజ్ వదిలేయండి. మాకు తనకి ఏం సంబంధం లేదు. ఇదే ఫస్ట్ టైం నేను పుష్పాని చూడడం. ప్లీజ్ సార్ వదిలేయండి, మాకు అస్సలు తెలీదు. నాకెందుకు నీ మీద చాలా డౌట్ గా ఉంది. చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి విషయాలు కలగ చేసుకున్నావంటే మాత్రం అస్సలు విడిచిపెట్టను. అర్థమవుతుందా? ఇవి మామూలు విషయాలు కాదు, చాలా రిస్క్ తో కూడినవి. ఇంకొకసారి వచ్చినా కనబడినా తొక్క తీస్తాం. ఓకే సరే, బయలుదేరుతున్నా. ఈ దొంగలు ఎక్కడ దాయాలి? ఓకే, ఇదంతా అక్కడ ఇక్కడ దాచే బదులు పోలీస్ స్టేషన్లోనే దాస్తే బెటరు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. సార్ దీనికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. ఈ పుష్ప గడికి సరైన సిచ్యువేషన్ వచ్చింది. పుష్ప, మన పుష్ప ధను అన్న. పాపం పుష్పను వచ్చేసి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఏం చేస్తాం ధను అన్న? పుష్పను ఎలా అయినా కాపాడాలి. పాపం మనల్ని నమ్ముకొని వచ్చి మనకి సహాయం కూడా చేస్తా అన్నాడు. ఇప్పుడు మనం పుష్పకి సహాయం చేస్తే మనకి మంచిగా రోల్స్ రాయ్స్ కార్ వస్తుంది. దాంతోపాటు మనకు మంచిగా చూసుకుంటాడు ధను అన్న. పద, మన పుష్పానికి సహాయం చేద్దాం. కానీ సించాన్, పుష్పాన్ని ఎక్కడ పెట్టారో నీకు తెలుసా? నాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలియకుండా ఎక్కడికి వెళ్ళి సహాయం చేస్తాం. సరే, పుష్ప మనకి ఇచ్చిన డీల్ ప్రకారంగా అయితే మాత్రం ముందు డీల్ అయితే కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే పుష్ప చెప్పాడు చాలా పెద్ద డీల్ అని. అక్కడ ఉండడానికి ఒకే ఒక లారీ సరుకైనా కూడా ఆ ఒక్క లారీ సరుకు ఏ గ్రేడ్ సరుకు, అది వచ్చేసి 50 కోట్లు చేస్తుందంట. అందులో 7 కోట్లు రోల్స్ రాయ్స్ ఇస్తాడు. అది సిటీలో ఎవరి దగ్గర లేదు. సించాన్ మన దగ్గర ఉన్నట్లయితే సూపర్ ఉంటుందిరా. లేట్ చేయకుండా తొందరగా మనమైతే రోల్స్ రాయ్స్ తీసుకుందాం. ఓకే ధను అన్న, మరి పుష్పాని ఎలా కాపాడతామో చెప్పు. మరి పుష్పాని కూడా కాపాడాలి కదా. సరుకుని అప్పచెప్పాలి, పుష్పాని కాపాడాలి. అప్పుడే కదా మనకు బాగుంటుంది. చెప్పు సించాన్, నీకు అర్థం కావట్లేదు. చాలా రిస్క్ తో కూడింది. కానీ మనకి సహాయం చేసే వాళ్ళైతే ఒకరు ఉన్నారు. గుర్తొచ్చింది, ఎవరంటే మంగళం సీను. సరే, లేట్ చేయకుండా తొందరగా మనం మంగళం సీన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే పుష్ప వచ్చేసి టన్ను 25 లక్షలకి మంగళం సీన్కే అమ్మేవాడు కదా. కానీ ఇది చాలా పెద్ద సరుకు. 1 టన్ను కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా. నాకు తెలిసి ఒక 5 టన్నులు ఉంటుంది. ఈ 5 టన్నులే 50 కోట్లంట. అది చాలా పెద్ద సరుకు. అది పంపించడానికి పుష్ప ఎంతగానో ప్రయత్నించారు కానీ దొరికిపోయాడు. సరే, ఇప్పుడు మనకి సహాయం చేసేది ఒక్కరు మాత్రమే, మంగళం సీన్ అన్న. మంగళం సీన్ అన్న ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఏమంటారా సించాన్? అదే బెస్ట్ కదా. ధను అన్న, మంగళం సీన్ అన్న పెద్ద పులే. మంగళం సీన్ అన్న చాలా పెద్ద పులే. ఖచ్చితంగా మంగళం సీన్ అన్న దగ్గరికి వెళ్ళినట్లయితే
పుష్పాన్ని విడిపిస్తాడు ధనువన్న. సూపర్. సరే లేట్ చేయకుండా తొందరగా మనమైతే మంగళం సీనం దగ్గరికి వెళ్దాం. మంగళం సీనాన్ని ఇప్పుడు ఎక్కడ ఉంటాడో నీకు కరెక్ట్గా తెలుసా? నాకైతే తెలియదే. మంగళం సీన్ గురించి నాకు క్లియర్ గానే తెలుసు సించాన్. తన యొక్క స్థావరం కూడా ఎక్కడుంటుందో తెలుసు. సరే ఇప్పుడు మనం నేరుగా వెళ్ళి తన కలిసి పుష్పాన్న గురించి మొత్తం చెప్పి పుష్పాన్న అయితే మనం విడిపియాలి. సరే లేట్ చేయకుండా తొందరగా మనం బయలుదేరాలి. సమయం అస్సలేదు. ఓకేనా? ఓకే ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఓకే సించాన్ మనమైతే మంగళం సీన్ అనే ఏరియాలోకి వచ్చేసాం. ఇక్కడే మొత్తం చూడు, ఎక్కడ చూసినా కూడా రెడ్ వుడ్ శాండిల్ అయితే రెడీగా ఉందన్నమాట. మొత్తం రవాణా కోసమే అనుకుంటా. ఇక్కడైతే మాత్రం చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఈ చెట్లనే మొత్తం కొట్టేసి మొత్తం అమ్ముతారనమాట. అదిగో కనబడుతుంది కదా ఎర్ర చందనం కలర్ లో ఉన్న ఎరుపు రంగు స్థావరం. అదే అనమాట మంగళం సీని యొక్క అసలైన స్థావరం. ఓరి నాయనో, ఇక్కడ చాలా అంటే చాలా ఎర్ర చందనం ఉన్నట్టుగా ఉంది. వామ్మో, చాలా ఎక్కువగానే రవాణా చేస్తున్నట్టుగా ఉన్నారు. ఓకే వచ్చేసాం. అన్నా మంగళం సీన్ అన్నా, మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. అన్న ఇప్పుడు మన పుష్ప ఉన్నారు కదా, పుష్పను వచ్చేసి జైల్లో పడేశారన్న. పుష్పది చాలా పెద్ద సరుకు ఉంది. ఆ సరుకుని ఎలా అయినా సరే నేను ఆ సేట్కి చేర్చాల్సి ఉంటుంది. ప్లీజ్ నాకు సహాయం చేయండి. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ సేట్ ఎక్కడుంటారో చెప్పాలి. ఆ సేట్ ఎక్కడుంటారో నాకు తెలీదు, ఎక్కడికి చేర్చాలో తెలీదు, పుష్పని ఎలా కాపాడాలో తెలీదు, పుష్ప ఎక్కడున్నాడో తెలీదు. దయచేసి మీరు మాత్రమే ఉన్నారు, సహాయం చేయండి. ఏంద్రా నా దగ్గరకు వచ్చి సాయం అడుగుతుండావా? ఏ ఒళ్ళు బాగా బలిసుండదు అనుకుంటా. ఏరా ఆ పుష్పగాడికి టన్నుకి 25 లక్షలు చాలదా? వాడికి ఎంత కావాలనా? వాడికి 1-2 కోట్లు కావాలంటే ఎవడెత్తాడు? రేయ్ వాడిని పట్టించింది నేనే, అర్థమవుతుందా? వాడు ఎప్పుడు బయటికి వెళ్తున్నాడో ఏడకి వెళ్తున్నాడో బాగా చూసి నేనే పోలీసులకి ఫోన్ చేసి ఆడిని పట్టించిన. సరిగానే వాడికి నువ్వు శంసాగాడిలా ఉన్నావే, ఏడు నుంచి నువ్వు పోలేదనుకో, ఆ సరుకు గనికి ఇవ్వనీకి నువ్వు చూసినావు అనుకో, తర్వాత నీ సావే. అర్థమవుతుందా? పోరా ఇంటి నుంచే. ఇంకా ఎక్కువ మాట్లాడినావు అనుకో తర్వాత తిక్క కుదురుస్తా. ఎరా ఇంకా ఏడ నిలబడి ఉండవా? పోరా రేయ్. వీడు ఇంకా సాయం చేయనీకి చూస్తుంటారు. ఏమాత్రమైనా సాయం చేస్తే అప్పుడు నాకు వచ్చి చెప్పండిరా. ఓరి నాయనా సించాన్, చూసావా? ఇదంతా చేసింది మంగళం సీనా. ఒరే ఈ విషయం ఖచ్చితంగా మనం పుష్పకి చెప్పాలి. పాపం పుష్ప వచ్చేసి మంగళం సీన్ని నమ్ముతున్నాడు, కానీ వెనక నుంచి వెన్నుపోటు తీయడానికి పుష్పాని మన పోలీసులకు అప్పచెప్పింది అయితే ఈ మంగళం సీనే. సరే ఇతని గురించి తర్వాత చూసుకోవచ్చు, కానీ ముందు సరుకు ఎలా అప్పచెప్పాలో చూడాలి. సరుకు ఎక్కడుందా సించాన్? నాకు ఎక్కడుందో కరెక్ట్గా అర్థం కాలేదు. ఇందాక పోలీస్ ఏమో అన్నాడు కదా. ధనువన్న సరుకు వచ్చేసి మెయిన్ పోలీస్ స్టేషన్ యొక్క గరాజ్ లోనే ఉంది. ఆ గరాజ్ లో ఉన్న సరుకుని ఎలా అయినా సరే మనం సేట్ కి అప్పచెప్పాలి. కానీ ఆ సేట్ ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏమని చేస్తావు, ఎలా అని ఆ సరుకుని పట్టుకుంటావు, ఎలా తీసుకెళ్తావు ధనువన్న? నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే మనకి ప్లస్ ఇంకోటి ఉండదు సించాన్. ఎందుకంటే ఇక్కడైతే స్వాట్ ఫోర్స్ లేదు, మొత్తం పోలీసులు ఉన్నారు. స్వాట్ ఫోర్స్ వచ్చేసి సిటీ మొత్తం ఉందన్నమాట, అది కూడా కార్నర్స్ లో. ఇప్పుడు మనం ఈ పోలీసుల దగ్గర నుంచి ఎలా అయినా సరే ఆ లారీని కొట్టేయాలన్నమాట. కొట్టేసి మనమైతే షేట్కి అప్పచెప్పాలి. ముందుగా వచ్చేసి ఆ లారీ మన చేతిలోకి తెప్పించుకోవాలి. ఆ తర్వాత షేట్కి ఎలా ఇవ్వాలో తర్వాత ఆలోచించవచ్చు. ముందుగా వచ్చేసి అక్కడ ఎంతమంది పోలీసులు ఉన్నారో లేకపోతే స్వాట్ ఫోర్స్ ఉందో చూడాలి. అందుకే నా డ్రోన్ని పంపిస్తున్నాను. ఒక్కసారి చూద్దాం. ఇక్కడైతే మాత్రం మనకి క్లియర్గా కనబడుతుంది ప్రతిదీ కూడా. ఒక్కసారి మనమైతే ఈ ఇన్విజిబుల్ డ్రోన్ వచ్చేసి పోలీసుల దగ్గరికి పంపిద్దాం. వాళ్ళకి డ్రోన్ కూడా కనబడదు, ఎటువంటి అనుమానం కూడా రాదు. ఇక్కడ వచ్చేసి ఈ సైడ్లో పోలీసులు అయితే ఎవరు లేరు. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. నాకు తెలిసి పుష్పాని కూడా వీళ్ళు ఇక్కడే ఉంచినట్టుగా ఉన్నారు. ఓ ప్రతి ఒక్కరు గన్ పట్టుకొని రెడీగా ఉన్నారు చూడు. వామ్మో, చాలా ఫుల్గా ఉన్నట్టుగా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ ఉందన్నమాట ఈ గరాజ్లో. అంటే ఈ గరాజ్లో ఎటువంటి ట్రక్ అయితే లేదనుకుంటా. ఇక్కడ కూడా పోలీస్ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇంకోటి ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. అంటే ఆ గరాజ్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉందన్నమాట ట్రక్ అయితే. సో ఆ గ్రీన్ కలర్ ఉన్న గరాజ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు. పోలీసులు అందరూ క్లియర్గా కనబడుతున్నారు. ఇప్పుడు లేట్ చేయకుండా షిన్చాన్, నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఆ ఐడియాని కనుక మనం ఫాలో అయినట్లయితే 100% మన ట్రక్ని అయితే మన చేతికి చిక్కించుకోవచ్చు. కానీ పోలీసులు అయితే ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు. అందుకే నా వెస్ట్ వేసుకున్నాను. ధనువన్న నువ్వు వెళ్ళిరా, నేనైతే ఇంటికి వెళ్తాను. ఎందుకంటే ఇది చాలా రిస్క్ లా అనిపిస్తుంది. నువ్వు ఎప్పుడు
వెళ్ళమంటావు కదా, ఇప్పుడు నాకు నేనే చెప్తున్నాను, నేను ఇంటికి వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా చేయగలవు. మంచిగా రా. చేతిలో ఏంటిదా నువ్వు అన్నా అది? ఇదే మన ఎలక్ట్రిక్ షాక్ గన్. సించాన్ జాగ్రత్తగా వెళ్ళరా, ఓకేనా? అబ్బా సించాన్ గడు బాగానే అర్థం చేసుకున్నాడు. ఓకే, మనం ఇప్పుడు కిందకైతే వెళ్ళాలి. కింద నుంచి వెనక నుంచి మనమైతే ఎంటర్ అవ్వాలి. ఈ ఎలక్ట్రిక్ షాక్ గన్ ఉంది కదా, ఈ స్టంట్ గన్తో వచ్చేసి మనమైతే ఒక్కొక్కరికి షాక్ ఇవ్వాలి. సో లోపల వెస్ట్ వేసుకున్నా కాబట్టి వాళ్ళు మనల్ని ఎంత కొట్టినా కూడా మనకి ఏం కాదు. ఇక్కడైతే పోలీసులు కనబడట్లేదు. నాకు తెలిసి పుష్ప కూడా లోపల పోలీస్ స్టేషన్లో ఉన్నాడేమో అనుకుంటున్నాను. కానీ పుష్పని పోలీస్ స్టేషన్లో వేస్తారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఖచ్చితంగా ఇంకో ప్లేస్లో ఉండొచ్చు. ఓ మై గాడ్, మనం కొంచెం జాగ్రత్తగా సైలెంట్గా వెళ్ళాలి. ఇక్కడైతే పోలీసులు చుట్టుపక్కల ఉన్నారు, మనం పైనుంచి చూసాం కదా ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడి నుంచి ఎవరినైనా వేయగలమా అని చూడాలి. ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు, మొత్తం వెహికల్స్ కనబడుతున్నాయి. ఒకసారి పైకి ఎక్కి చూద్దాం. అరే యార్, ఇక్కడ ఓహో ఇక్కడైతే ఒక పోలీస్ ఉన్నాడు. మనం వెళ్ళాల్సిన గరాజ్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ లైట్ ఉన్న గరాజే. 3, 2, 1 షాక్ అయితే ఇచ్చేద్దాం. ఈ చుట్టుపక్కల ఎవరు లేరు కదా, డన్. ఓకే, మనమైతే ఓ మై గాడ్ అతనైతే చూసినట్టుగా ఉన్నారు. ఓ మై గాడ్, మనమైతే ఫైర్ చేస్తున్నారు. కానీ మనకేం కాదు. కానీ ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. మనం తొందరగా వచ్చేసి లారీని అయితే తీసుకొని వెళ్ళాలి. లారీ ఎక్కడుంది? ఓ నాన్న, ఇక్కడ ఇంకోటి ఉన్నాడు, వీడికి కూడా ఇద్దాం. ఓకే, ప్రతి ఒక్కరు షాక్ కొట్టి స్లో తప్పిపోతారు. వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు. అరే, ఫైర్ మిస్ అవుతుందేంటి? ఇక్కడ ఇది అడ్డంగా వస్తున్నట్టుగా ఉంది. కొంచెం సైడ్కి అయితే వెళ్దాం. ఇక్కడ కూడా కనెక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు కనెక్ట్ చేస్తా చూడండి ఒక్కొక్కడికి. అరే యార్, దీనికంత రేంజ్ లేదబ్బా. మనం షార్ట్ రేంజ్ నుంచి కొడితేనే తగులుతుంది అనుకుంటా. ఇక్కడి నుంచి అసలు తగలట్లేదే. అరే తొందరగా మనమైతే తీసుకొని వెళ్ళాలి. ఓ మై గాడ్, వీళ్ళైతే నన్ను కాలుస్తూనే ఉన్నారు. కానీ నాకేం కాదురా, మీరు ఎంత చేస్తున్నా కూడా, ఎందుకంటే లోపల వెస్ట్ ఉంది. ఓకే, ఫైనలీ మన ట్రక్ వచ్చేసి ఇక్కడే ఉంది. ఓ మై గాడ్, ఎంత పెద్ద చెక్కలున్నాయి చూడండి. ఇదే మనకు కావాల్సిన ట్రక్. లేట్ చేయకుండా తొందరగా. ఓ మై గాడ్, ఎవరిది? ఒరే పోలీస్ వచ్చేసాడు. ఇప్పుడు నేను ఇస్తా చూడండి అసలైన షాకు. ఇప్పుడు 3, 2, 1 బయటికి రారా తమ్ముడు, తీసుకో. ఓకే, ఇంకో పోలీస్ కూడా అక్కడే ఉన్నాడు, అతనికి కూడా ఇచ్చేద్దాం. వీళ్ళందరూ స్లో వచ్చేలోపు ఇక్కడి నుంచి మనం తొందరగా తప్పించుకోవాలి. కింద నుంచి ఎక్కడి నుంచో కొడుతున్నాడు. ఇదిగో బాబాయ్. అరే, మిస్ అయిపోయింది. ఈసారి మిస్ అవ్వదు, తీసుకో. అరే, అంత రేంజ్ వరకు వెళ్ళట్లేదు. మనం తొందరగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. కొంచెం ముందుకు రా, లేకపోతే నేను వస్తా. ఓకే, డన్. ఫైనలీ క్లియర్ అయిపోయింది. అరే, ఇంకా ఉన్నారా? ఇంకా వచ్చేస్తున్నట్టుగా ఉన్నారు పోలీసులు నాన్ స్టాప్గా. ఇక్కడి నుంచి మనం తప్పించుకోవాలి. మనకి సమయం అయితే అస్సలు లేదు. ఓ మై గాడ్, ఇంకా మనం వీళ్ళతో ఫైరింగ్ చేస్తూ ఉన్నట్లయితే వరుసగా వస్తూనే ఉంటారు. ఓహో, ఇదే మంచి సమయం. ఇంకా స్వాట్ ఫోర్స్ ఇక్కడైతే లేదు, తొందరగా మనం వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి ఒక పోలీస్ అయితే నన్ను కాలుస్తున్నాడు. ఇప్పుడు స్టంట్ గన్తో ఒక షాట్ అయితే ఇద్దాం. అరే, తీసుకో. అరే, తగలేదా? ఇప్పుడు చూడండి అసలైన షాట్ ఇస్తే ఎలా ఉంటుందో. ఇదిగో షాకు, తీసుకో. ఓకే, డన్. అక్కడ ఇంకో పోలీసు నిలబడి పడుకున్నట్టుగా ఉన్నాడు. కనీసం మనం వెళ్తున్నా కూడా మనల్ని చూడట్లేదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఈ సరుకుని ఎవరికి ఇవ్వాలనేది చాలా పెద్ద డౌట్ అనమాట. ఎందుకంటే పుష్ప వచ్చేసి సరుకుని అప్పచెప్పాలని చెప్పాడు, కానీ ఎవరికని చెప్పలేదు. చెప్పేలోపే పోలీసులు అందరూ వచ్చి తీసుకెళ్ళిపోయారు. సరుకు మన చేతిలోనే ఉంది, పుష్ప ఎక్కడున్నాడో తెలియదు, సరుకు ఎవరికి ఇవ్వాలో తెలియదు. ఇదంతా తెలియకుండా ఈ సరుకును మనం పెట్టుకుని ఏం చేస్తాం? అది కూడా సమయం లేదు, తొందరగా వెళ్ళి ఇవ్వాలని పుష్ప అప్పుడే చెప్పాడు. కానీ ఎవరికి ఇవ్వాలి? ఓకే, దీనికి మనకి ఖచ్చితంగా సహాయం చేసేదైతే మాత్రం లెస్టరే. లెస్టర్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా వీటన్నిటికీ సమాధానం దొరుకుతుంది. పుష్ప ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా. పుష్ప డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా లెస్టర్కి తెలిసే ఉంటుంది. అలానే పుష్ప ఎవరికైతే ఇవ్వాలో ఆ స్టేట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలిసే ఉంటుంది. అందుకే ఓరి నాయనో, సిటీ మొత్తం ఖాళీగా ఉన్న లారీ అయితే ఉంది చూడండి. సిటీని మొత్తం పుష్పాని పట్టుకోవడానికి ఖాళీ చేయించారనమాట ఆ బన్వర్ సింగ్ షెకావత్ వచ్చేసి. కానీ పుష్ప వచ్చేసి చివరికి దొరికిపోయాడు. పుష్పాని ఎలా అయినా సరే మనం తప్పించాలి. కానీ పుష్ప ఎక్కడున్నాడో మనకు తెలియదు కదా. తెలిస్తే అప్పుడు మనం ట్రై చేయొచ్చు. కానీ పుష్పాని ఎక్కడ బంధించినా కూడా చాలా సరైన ప్లేస్ అయి ఉంటుంది. మనం తీసుకొని రావడం కూడా కష్టం అవుతుంది అనిపిస్తుంది. ఓకే, మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామన్నమాట. లెస్టర్కి ఈచ్ అండ్ ఎవరీ ప్రతి డీటెయిల్ కూడా తెలుస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, లెస్టర్ వచ్చేసి చాలా పెద్ద హ్యాకర్ అనమాట. తన దగ్గర ప్రతి డీటెయిల్ కూడా క్లియర్గా ఉంటుంది. అలానే ఈ సరుకు కనబడకుండా ఉండడానికి కూడా మనకి సహాయం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలో చెప్తాడనమాట. ఓకే, ఫైనల్లీ మనమైతే లెస్టర్ ఇంటికి అయితే వచ్చేసాం. తొందరగా లోపలికి వెళ్ళి పుష్పాన్ని ఎలా కాపాడాలో మనమైతే తెలుసుకోవాలి. లెస్టర్ ఇతనికి లోపలికి వెళ్తే కానీ వినపడదు. లెస్టర్, చాలా 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 పెద్ద సహాయం కావాలి నీ సైడ్ నుంచి. నీకు తెలిసిందే కదా, పుష్పాను వచ్చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలానే పుష్ప యొక్క లారీని కూడా పట్టుకున్నారు. అది కూడా 50 కోట్లు చేస్తుందన్నమాట. అదంతా నాకు తెలుసుదను, కానీ ఇప్పుడు నా దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? నీకేం కావాలో అది చెప్పు.
సరే ఏం కావాలి? లెస్టర్, నేను వచ్చేసి పుష్పతో ఒక డీల్ అయితే మాట్లాడుకున్నాను. ఆ డీల్ ప్రకారంగా అయితే నేను సరుకునైతే అప్పచెప్పాలన్నమాట. కానీ ఎవరికి అప్పచెప్పాలో నాకైతే తెలీదు. నీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుస్తాయి కదా, నువ్వు హ్యాకర్వి కదా, నీకు తెలుస్తాయని వచ్చాను. అలానే పుష్ప కూడా ఎక్కడున్నాడో నాకు తెలీదు. అలానే ఇప్పుడు ఈ సరుకు నేను బయట నుంచి తీసుకెళ్ళినట్టయితే పోలీసులను ఖచ్చితంగా చూస్తారు. ఆ స్వాట్ ఫోర్స్ ఎక్కడున్నారో నాకు తెలీదు. వాళ్ళు ఒకవేళ చూస్తే మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయిపోయి నన్ను కూడా జైల్లో పడేస్తారు. ప్లీజ్ హెల్ప్ చేయి నాకు. సరే దానికి నువ్వు నాకు డబ్బులు సహాయం చేయాల్సి ఉంటుంది. పుష్పతో డీల్ అంటే మామూలు డీల్ అయి ఉండదు, చాలా పెద్ద డీల్ అయి ఉంటుంది తను. అందుకే ఇప్పుడు నాకు ఒక 50 లక్షలు ఇస్తావని నువ్వు చెప్పినట్లయితే నేను డీటెయిల్స్ చెక్ చేసి ప్రతిదీ నీకు చెప్తాను. ఇవ్వను అన్నావంటే ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. లెస్టర్, అది ఓకే, ష్యూర్ వెంటనే ఇస్తాను. ఓకేనా? ఆ డీల్ కంప్లీట్ అవ్వగానే నేను అది కంప్లీట్ చేయగానే ఇస్తాను. సరే, డీటెయిల్స్ మొత్తం నాకు క్లియర్గా చెప్పా, సమయం అయితే అస్సలు లేదు. ఓకే, డీల్ డన్. నేనున్నా కదా, కంగారు పడుకో, ప్రతిదీ కూడా నేను చూసుకుంటా. ఓహో ఓకే, నాకైతే ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మన పుష్పాను వచ్చేసి సెంట్రల్ జైల్లోని స్పెషల్ సెక్యూరిటీతోని, అది కూడా స్వాట్ ఫోర్స్తోని తన్నైతే బంధించడం జరిగింది. అక్కడి నుంచి పుష్పాన్ని తీసుకొని రావడం ఇంపాసిబుల్. అస్సలు ట్రై చేయకు, ఓకేనా? లేకపోతే నిన్ను చంపేస్తారు. సరే, ఇప్పుడు అందిన ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పుష్ప ఇప్పుడు సరుకు ఇవ్వాల్సిన పర్సన్ వచ్చేసి అడియోస్ ఎయిర్లైన్స్ తోని ఒక ఫ్లైట్ మీద వెయిట్ చేస్తూ ఉన్నాడు, అది కూడా ఎయిర్పోర్ట్లోని. ఇప్పుడు నువ్వు సరుకు ఇచ్చినట్లయితే ఆ సరుకును వచ్చేసి డైరెక్ట్గా తన యొక్క ప్లేన్ ద్వారా తీసుకెళ్ళిపోతాడు దుబాయ్కి. అర్థమవుతుందా? ఆ సరుకు నువ్వు ఇచ్చినట్లయితే అక్కడే నీకు వచ్చేసి రోల్స్ రాయ్స్ కార్ కూడా ఇస్తా అని పుష్ప నీకు చెప్పాడని చెప్పావు కదా, వెళ్ళి తీసుకో. మరి నాకు నా డబ్బులు కొట్టేస్తే చాలు. ఓకే, అడియోస్ ఎయిర్లైన్స్ ఎల్లో కలర్ ఫ్లైటా? ఓకే, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలా? మరి స్వాట్ ఫోర్స్ ఎక్కడుందో నాకు తెలియదు కదా, దాన్ని ఎలా ఎస్కేప్ చేయాలో నాకు ఒకసారి నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండు, నేను నీకు కాల్ చేస్తాను. ఓకేనా? అరే, ఈ చెక్కలన్నీ బయట కనబడుతున్నాయి కదా, ఈ చెక్కల్ని ఎలా అయినా సరే మనం కప్పిపుచ్చాలి. సరే, ఏదో ఒకటి చేద్దాం, కానీ నాకైతే ఏం తోచట్లేదు. హలో లెస్టర్, నువ్వు నాకు కాల్లోనే కనెక్ట్ అయ్యి ఉండు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకు, ఓకేనా? అరే, ఎందుకు కంగారు పడతావు? ఆల్రెడీ నేను నీ కాల్లోనే ఉన్నాను. ధను, ఇప్పుడు మన ఫస్ట్ ప్లాన్ వచ్చేసి ఆ చెక్కలు ఎవ్వరికి కనబడకుండా మనం హైడ్ చేయాలి. దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కంటైనర్లో మనం ప్లేస్ చేయాలి. అది కూడా సర్టిఫైడ్ కంటైనర్ అయి ఉండాలి. ఆ కంటైనర్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఒక ప్లేస్లో దొరుకుతుంది. ఆ కంటైనర్ ముందు వరకు ఒకలా ఉంటుంది, తర్వాత వచ్చేసి ఒక కోడ్ అయితే వస్తుంది ఆటోమేటిక్గా. ఆ కోడ్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా మనల్ని లోపలికి పంపిస్తారు వితౌట్ ఎనీ చెకింగ్. ఇప్పుడు నువ్వు గనక ఆ కోడ్ని తెప్పించుకున్నట్లయితే సరిపోతుంది. కంటైనరు కోడు అంటున్నావు, మరి నాకు అది ఎక్కడుందో తెలియాలి కదా, నాకు తెలియకుండా నేను ఎలా పట్టుకుంటాను? ఇక్కడైతే నాకు దగ్గరలో ఏ కంటైనర్ కూడా కనబడట్లేదు. నువ్వు చెప్పిన కంటైనర్ అస్సలు కనబడదు. ఎక్కడుందో చెప్పు, అస్సలు నాకు అర్థం కావట్లేదు లెస్టర్. ఆ కంటైనర్ కూడా ముందులోనే నీకోసం ఎదురు చూస్తుంది. కరెక్ట్గా ఈ ట్రక్ కూడా ఫిట్ అయిపోతుంది. కానీ ఆ కంటైనర్ 2 కలర్స్లో చేంజ్ అవుతుంది. అంటే ముందుగా కొత్తగా నీ దగ్గరికి వచ్చి తర్వాత కలర్ చేంజ్ అయ్యి ఒక కోడ్ అయితే ఫామ్ అవుతుంది. ఆ కోడ్ వాళ్ళు చూస్తే నువ్వు ఆటోమేటిక్గా లోపలికి వెళ్తావు. కానీ స్వాట్ ఫోర్స్ వచ్చేసి ఎయిర్పోర్ట్ మొత్తం చుట్టుముట్టింది. ఎయిర్పోర్ట్లోకి ఎవరిని అలౌ చేయట్లేదు. అలౌ చేసినట్లయితే అది కూడా ఓన్లీ సర్టిఫైడ్ కంటైనర్స్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన లొకేషన్ ప్రకారం నువ్వు ఆ కంటైనర్ దగ్గరలోనే ఉన్నావు. ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆ కంటైనర్ నీకు దొరుకుతుంది. ఓకే, కంటైనర్ దగ్గరికే వెళ్తున్నాను. కానీ ఇప్పుడు ఆ కంటైనర్ ఎక్కడుందో నాకు కరెక్ట్గా చెప్తూ ఉండు. ఓకే గాయస్, ప్లాన్ అయితే సూపర్ అదుస్గా ఉంది మన లెస్టర్ది అయితే. ఇప్పుడు కానీ ఆ కంటైనర్ దొరకడం చాలా పెద్ద టాస్క్లా ఉంది. సరే లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే వెళ్తున్నాను, కానీ ఇక్కడ నాకైతే ఎటువంటి కంటైనర్ కనబడలేదే. నువ్వు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయావు. ఇక్కడ నువ్వు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్లయితే ఒక కంటైనర్ ఉంటుంది. అదే మనకు కావాల్సింది, బ్లూ కలర్ కంటైనర్. అలానే స్ట్రైట్గా వెళ్ళు, కొంచెం స్ట్రైట్గా ఇక్కడ లెఫ్ట్ తీసుకో. కమాన్. ఇక్కడ నీ బండాపి లెఫ్ట్ సైడ్లో కంటైనర్ చూడు. ఎస్, ఇదే ఆ కంటైనర్. దాన్ని నువ్వు వచ్చేసి నీ లారీకి అటాచ్ చేసుకో. ఫాస్ట్. A few moments later. లెస్టర్ చెప్పినట్టుగానే నేనైతే కంటైనర్ అయితే అటాచ్ చేశాను. కానీ ఇక్కడ ఈ కంటైనర్ దగ్గర ఎటువంటి కోడ్ లేదు, జస్ట్ నేమ్ మాత్రమే ఉంది. కోడ్ వచ్చేసి ఆటోమేటిక్గా తర్వాత జనరేట్ అవుతుంది అన్నాడు. కానీ ఈ కంటైనర్ అలా చేంజ్ అవుతుందా? నమ్మలేకపోతున్నానే. ఓకే, అదంతా తర్వాత. కానీ ఇప్పుడైతే మనకి ఎటువంటి ఎర్రచందనం కూడా బయట కనబడట్లేదు. చుట్టుపక్కల ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా మనం క్లియర్ చేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేసాం. సరిపోయింది.
ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి ఉంటుంది. లెస్టర్, నువ్వు చెప్పినట్టుగానే మొత్తం క్లియర్ అయింది, ప్రతిదీ కూడా నీట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైతే ఎటువంటి కోడ్ లేదు. నువ్వైతే ఎయిర్పోర్ట్లో మొత్తం స్వాట్ ఫోర్స్ ఉందని చెప్పావు కదా, వాళ్ళ దగ్గర నుంచి నేను ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా ఎస్కేప్ అయ్యి లోపలికి వెళ్ళి ఆ అడియోస్ ఎయిర్లైన్ దగ్గరికి వెళ్ళాలి చెప్పు. అరే ధను, నేను నీకున్నా కదా, నువ్వు వెళ్తుంది కరెక్టే. ఇప్పుడు మరికొద్దిసేపట్లో నీ కంటైనర్కి ఒక కోడ్ అయితే ఫామ్ అవుతుంది. ఇప్పుడు నీ కంటైనర్ కలర్ కూడా చేంజ్ అయ్యి దాని మీద ఉన్న నేమ్ పోతుంది. చూసావా, ఆల్మోస్ట్ నేమ్ అయితే మొత్తం పోయింది, ఓన్లీ కోడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ కోడ్ని వెరిఫై చేసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లో నువ్వు లోపలికి వెళ్ళబోతున్నావు. వెంటనే నా 50 లక్షలు కొట్టబోతున్నావు. నీ 50 లక్షలు ఎక్కడికి వెళ్దు, పని కంప్లీట్ అవని. ఓ మై గాడ్, స్వాట్ ఫోర్స్. ఇక్కడైతే చాలా పెద్ద స్వాట్ ఫోర్స్ రెడీగా ఉంది నా కోసం. ఇప్పుడు ఏం చేయమంటారు? కిందకి దిగండి, మేము లోపల ఉన్న లారీని తనిఖీ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావో తెలుసుకోవచ్చా? లోపల ఏముందో నాకు చెప్పు. చెప్పకపోతే మాత్రం తరువాత పరిమాణాలు వేరేగా ఉంటాయి. తొందరగా చెప్పు, సమయం లేదు. లోపలేముంది? అది సార్, కంటైనర్ లోపల నేను ఏముందో నాకేం తెలుసు సార్. నేను కూలోడిని. జస్ట్ నాకు ఈ లారీ ఇచ్చారు, లోపల పెట్టమని చెప్పారు అంతే. నాకు ఇంకేం తెలియదు సార్. ఒకసారి ఇక్కడ కోడ్ ఉంది, ఆ కోడ్ని చూసుకొని మీరు వెరిఫై చేసుకోండి. నాకైతే ఇక్కడ ఎటువంటి ఐడియా లేదు సార్. నేనైతే మాత్రం కూలోడిని మాత్రమే. నాకు జస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడం మాత్రమే తెలుసు. అవునా, సరే, ఇప్పుడు నేనైతే మొత్తం చెక్ చేస్తాను. ఓకే ఆఫీసర్, ఒకసారి మీరైతే ఆ కంటైనర్ ని ఓపెన్ చేసి లోపల ఏముందో చెక్ చేసి చెప్పండి, సరేనా? నేను చూసుకుంటా కదండి, కంగారు పడకండి. ఈ కంటైనర్ లోపల ఏముంది? ఇక్కడ వస్తే నాకు ఏం కొత్తగా కనబడట్లేదు, అంతా నార్మల్ గానే ఉంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ డోర్ ఒకసారి ఓపెన్ చేస్తే అప్పుడు నేను చూస్తాను, కానీ ఈ డోర్ అయితే వీళ్ళు ఓపెన్ చేయట్లేదు. డోర్ ఓపెన్ చేయవయ్యా బాబు, డోర్ ఓపెన్ చేయి. అరే ఏంటిది, బిఎంజెడ్ కోడా? అంటే ఇది గవర్నమెంట్ కంటైనరా? నో నో నో, గవర్నమెంట్ కంటైనర్ వచ్చేసి మనం ఓపెన్ చేయకూడదు. అరే ఈ సార్కి తెలియదు అనుకుంటా. సార్, ఇది గవర్నమెంట్ కంటైనర్, దీన్ని మనం ఓపెన్ చేయకుండా పంపించాలి లోపలికి. ఇది గవర్నమెంట్ వెహికల్ అనుకుంటా, తొందరగా పంపించండి, సమయం లేదు. ఎందుకంటే ఒకవేళ లేట్ అయినట్లయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ వెహికల్ లో ఉన్న కంటైనర్స్ ని ఓపెన్ చేయకూడదు రూల్ ప్రకారం. అరే ఏం మాట్లాడుతున్నావు? సరే, గవర్నమెంట్ వెహికల్ అంటున్నావు, గవర్నమెంట్ కంటైనర్ అంటున్నావు కాబట్టి సరే, లోపలికి పంపిస్తున్నాను. నెక్స్ట్ నుంచి ఏది కూడా నువ్వు మిస్ చేయకుండా ప్రతిదీ కూడా తనిఖీ చేయాల్సి ఉంటుంది. సరే, నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, తొందరగా వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక నేను బయలుదేరుతున్నాను. నాకేం తెలియదని చెప్పినా కూడా మీరైతే నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే లోపలికి వెళ్ళిపోవాలి. పదండి, ఇక్కడ కూడా స్వాట్ ఫోర్స్ అయితే ఉంది. సైలెంట్గా వెళ్దాం మనం లోపలికి. ఓకే. ఫైనలీ లెస్టర్, నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ఎయిర్లైన్ ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎల్లో కలర్ ఫ్లైట్ ఎక్కడుందో చెప్పు. అది వచ్చేసి అడియాస్ ఎయిర్లైన్. అది ఎక్కడుందంటే నీ ముందు కూడా ఒకటి ఉంది, కానీ మనం వెళ్ళాల్సింది అది కాదు. వేర్ హౌస్ దగ్గర ఒక పెద్ద ప్లేన్ నీ కోసం వెయిట్ చేస్తుంది. అందులోపలే ఈ కంటైనర్ అయితే నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి ఇచ్చేసాయి. అక్కడ వాళ్ళ దగ్గరే ఒక పక్కన ఇంకో కార్ డిటెక్షన్ కూడా వస్తుంది. మేబీ అదే అవ్వచ్చు నీకు ఇవ్వాల్సిన రోల్స్ రాయిస్ కారు. సరే, ఒకసారి నువ్వైతే తొందరగా వెళ్ళు, లేకపోతే స్వాట్ ఫోర్స్కి అనుమానం వస్తే వెంటనే వాళ్ళు వచ్చి చాలా పెద్ద పెంట చేస్తారు, అర్థమవుతుందా? తొందరగా నువ్వు అప్పచెప్పి డీల్ కుదుర్చుకొని తొందరగా అక్కడి నుంచి వచ్చి నా 50 లక్షలు నాకు ఇచ్చేసాయి. అబ్బా, నీ 50 లక్షలకి ఏం కాదు. సరే, థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్, పర్ఫెక్ట్గా చెప్పావు. నాకైతే ఇప్పుడే వెళ్తున్నాను. ఓకే, మనమైతే ఈ ఎల్లో కలర్ ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనుకుంటా ఆ అడియాస్ ఎయిర్లైన్. ఒకసారి చూద్దాం, ఆగండి. ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు, చాలా కంటైనర్స్ ఉన్నాయి. అడియాస్ ఎయిర్లైన్స్ అంట, ఇదే. ఎస్, మనం వెళ్ళాల్సింది ఇదే. లెస్టర్ ఫైనల్లీ వచ్చేసాక నేను చూసుకుంటా. ఓకే గాయ్స్, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం అనమాట మనం సరుకు ఇవ్వడానికి. హలో, ఎక్స్క్యూజ్ మీ మిస్టర్. పుష్ప పంపించాడు. సరుకు ముందు చూపించా. సరుకు చూపించిన తరువాత నేను మాట్లాడతాను. అదే సరుకు ఇంతకీ మంచిగానే ఉందా? పుష్ప ఏడి? పుష్ప వస్తా అని చెప్పాడే నాకు. అది పుష్ప వచ్చేసి ఇక్కడ లేడు. పుష్ప వచ్చేసి జైల్లో ఉన్నాడు, అందుకే నన్ను పంపించాడు.
మీ సరుకు అయితే ప్రతిదీ కూడా క్షేమంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. తొందరగా ఒకసారి మీరు చెక్ చేసుకొని ఇవ్వాల్సింది నాకు ఇస్తే ఇక్కడి నుంచి బయలుదేరుతాను. నాకైతే అస్సలు సమయం లేదు, ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ స్వాట్ ఫోర్స్ వస్తారు, వెంటనే మీరు ఇక్కడి నుంచి కూడా టేక్ ఆఫ్ అవ్వాల్సి ఉంటుంది. లోపలికి స్వాట్ ఫోర్స్ అయితే రాదు, కానీ నువ్వు కంగారు పడకు. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే నేను చేస్తాను. కానీ దానికంటే ముందు దున్నా, ఒకసారి పోయి ఆ సరుకుని నువ్వు మంచిగా చెక్ చేయు. అంతా ఓకే అయినట్లయితే అప్పుడు మనం ఇతనికి ఇవ్వాల్సింది ఇద్దాం. ఓకే, నువ్వు మంచిగా తొందరగా ఫాస్ట్గా చెప్పరా. అన్నా, ఏ గ్రేడ్ సరుకన్నా? ఇదే మనకు కావాల్సిన దుంగలు, వీటి కోసమే మనం చూస్తున్నామన్నా. ఇదే మనకు కావాలి, ఏ గ్రేడ్ సరుకు అన్నా. ఇదే కన్ఫర్మ్ అయిపో. మనకి రావాల్సిన సరుకు ఇదే, పుష్ప పంపించిన సరుకు కూడా ఇదే. ఓ, అంతా సరిపోయింది కదా. ఒకసారి చుట్టుపక్కల బాగా చూడు. అంతా ఓకే అయినట్లయితే అప్పుడు నేనైతే దీన్ని ఖరారు చేసుకొని పని తొందరగా కానిస్తాను. ఏమైందిరా, మొత్తం ఓకే కదా? అంతా క్లియర్గా ఉంది అని చెప్పినట్లయితే అప్పుడు మనం ఇతన్ని ఇక్కడి నుంచి పంపించేద్దాం. అన్నా, ఏక్ నంబర్ కా సరుకు, ఏక్ నంబర్ కా మాల్. ఒకసారి వెళ్ళి మీరు కూడా చూడండి. సరిపోయింది, మొత్తం మనకు కావాల్సింది. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నువ్వు చాలా గొప్ప పని చేశావు. సమయానికి పుష్ప లేకపోయినా నాకు సమయానికి సరుకు ఇప్పించావు. సరే, నువ్వు కూడా నాతోనే వెనకమాలనే రా. చెప్తున్నాను కదా, నాతోనే రా. వామ్మో, ఎక్కడికన్నా? వస్తున్నా. ఎక్కడికి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. నాకు తొందరగా ఇప్పించాల్సింది ఇప్పిస్తే ఫాస్ట్గా ఇక్కడి నుంచి బయలుదేరాలి. సమయం లేదు నాకు. పుష్ప నాకు ముందే చెప్పాడు ఖచ్చితంగా నువ్వు వస్తావని. అందుకే నీకోసం నేను కారు కూడా రెడీగా పెట్టాను. ఆ కారు ఇక నీకే సొంతం. సరే, ఇక్కడి నుంచి జాగ్రత్తగా బయలుదేరిపో. ఓకే అన్న, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. కానీ రైట్ సైడ్లో కారు ఉందంటే ఇక్కడ నాకేం కనబడట్లేదే. ఎక్కడ పెట్టారు కారు? ఇక్కడ మొత్తం చాలా అంటే చాలా పెద్ద కంటైనర్స్ మాత్రమే ఉన్నాయి కదా. ఇక్కడ కారు ఏదంటారు? ఎక్కడుంది? ఓరి నాయనో, రోల్స్ రాయ్స్. ఏమన్నా ఉందా? క్రేజీ ఉంది కారు. సిటీలో ఎవరి దగ్గర లేదు, అలాంటిది ఈ కారు మన చేతిలో ఉంది. అబ్బా, ఏమన్నా వెళ్తుందా? సూపర్ ఉందబ్బా కార్ అయితే మాత్రం. నాకు చాలా అంటే చాలా నచ్చింది. మొత్తానికి మన డీల్ కంప్లీట్ అయిపోయింది. పుష్ప ఇచ్చిన మాట ప్రకారం మనమైతే సరుకు కూడా చేర్చేసాం. మనకి రావాల్సిన 7 కోట్లు ఖరీదైన రోల్స్ రాయ్స్ కూడా వచ్చేసింది. అరే ధను, అన్నీ నీకొచ్చాయి, అన్నీ నువ్వు చేసుకున్నావు, కానీ నా వల్ల చేసావు కదా. సరే, తొందరగా నువ్వు నా పేమెంట్ నాకు ఇచ్చినట్లయితే నీ ఫోన్ కట్ చేస్తాను. ఇందాక నుంచి నీ సోద వినలేకపోతున్నాను. అరే, ఫోన్లోనే ఉన్నావా లెస్టర్? మరి చూసుకోవా? ఆల్రెడీ నీ పేమెంట్ పంపించేసా, చూసుకో మరి. ఓకే, ఫైనల్లీ మన కార్తో సించాన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సించాన్ గడు చాలా అంటే చాలా హ్యాపీ అయిపోతాడు కార్ చూసి. అది కూడా రోల్స్ రాయ్స్ కారు, బ్లూ కలర్ అనమాట. సూపర్ ఉంది. సించాన్, అరే సించాన్, తొందరగా ఒకసారి బయటికి రా. ఒకటి చూస్తే నువ్వు షాక్ అవుతావు, ఖచ్చితంగా షాక్ అవుతావు. రారా రారా రారా, తొందరగా రానా ఇక్కడ చూడు, ఫాస్ట్ రా. రే వామ్మో, ధనువన్న, పుష్పాన్ని తీసుకొచ్చావా ఏంటి? వస్తున్నా. వావ్, ధనువన్న సూపర్ ఉంది కారు, కానీ పుష్పాన్న కనబడట్లేదు. పుష్పాన్న ఏడి? ఓ, లోపలికి వచ్చినాడా? కానీ నాకు లోపల ఎవరు కనబడట్లేదే. ధనువన్న, ఎక్కడున్నాడు పుష్పాన్న? కారు వచ్చేసింది, కానీ పుష్పాన్న కనబడట్లేదు. ఎక్కడున్నాడు ధనువన్న? తొందరగా చెప్పు, టైం లేదు, ఫాస్ట్గా చెప్పు అంటున్నా కదా. ఏం మాట్లాడుతున్నావు సించాన్? నేనైతే ఓన్లీ సరుకు మాత్రమే అప్పచెప్పాను. పుష్పానైతే కాపాడడం చాలా కష్టం, అర్థమవుతుందా? అది చాలా రిస్క్తో కూడింది. అందులోని సెంట్రల్ జైల్లో పెట్టారంట. స్వాట్ ఫోర్స్ మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉందంట. కనబడితే లేపేస్తారంట. ఎందుకు ఇదంతా రిస్క్? అందుకే మంచిగా పుష్ప మాట పోకుండా సరుకునైతే అప్పచెప్పేశాం. సరుకును అప్పచెప్పి మనం రోల్స్ రాయ్స్ తీసుకున్నాం. ఇక సరిపోతుంది. ఇంకా నేనైతే రిస్క్ చేయదలుచుకోలేదు. అంతకు మించి రిస్క్ చేస్తే ప్రాణాలే పోతాయి. సించాన్, వద్దు. ఏంటి? అయితే నువ్వు పుష్పాన్ని కాపాడలేదా? తను నాకు కాపాడేవనుకున్నాను. చా, ఇదంతా నువ్వు కారు కోసమే చేసావా? పుష్పాన్ని కోసం చేయలేదా? నన్ను అన్న, దీన్ని నేను ఆలోచిస్తూనే నాకేం నచ్చట్లేదు. పుష్పాన్ని కాపాడమనే కదా నీ దగ్గర నుంచి నేను వెళ్ళాను, ఇంటి దగ్గర ఉన్నాను. సరే, నీ వల్ల కాకపోతే నేనే కాపాడుకుంటా. కానీ సించాన్, అది కాంప్లికేటెడ్ అని నేనేం చేయలేదురా, సారీరా. కానీ ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, ఖచ్చితంగా బయలుదేరుతాను. ఇప్పుడే మనమైతే పుష్పాన్ని తీసుకొద్దాం. అస్సలు